తాటి చెట్టు. ఎంత పెద్ద మాట ఇది, అద్భుతమైన మాట. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ప్రత్యేకమైన ఒక గ్రంథమే వ్రాశారు తాటి చెట్టు మీద. ఆంధ్రుల కల్పవృక్షం తాటి చెట్టు అన్నారు ఆయన. ఒక గుడిసె వేసుకోవాలా, తాటాకు మొదలు నిట్రాటగా ఉపయోగపడుతుంది. గ్రామాల మధ్యన కాలువలు ప్రవహించేటటువంటి తరుణంలో కాలువ దాటాల, తాటి చెట్టు మొదలు అడ్డుగా వేసుకుంటే ఆ కాలువని దాటడానికి మనం ఉపయోగించవచ్చు. తాటాకుల పందిరి, వివాహం అవుతుంది ఆ ఇంట్లో అని గుర్తు, చలువదనం కలిగిస్తుంది ఈ తాటాకు. బావిలో ఉన్న నీరు ఇలా చేదుకునే ప్రయత్నం చేయాలా, తాటాకులతో చేద కూడా సిద్ధం చేయవచ్చు. ఎండలో పడిపోతున్నారా, తాటాకులతో గొడుగు అల్లి చేత ధరించి ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎండ విపరీతంగా అయిపోయింది, అప్పుడు తాటి ముంజలు, తాటి పండ్లలో వచ్చేటటువంటి నీరు శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తాయి. రైతు బాంధవుడైనటువంటి బలరాముడి రథం మీద ధ్వజం, ఆ ధ్వజం మీద రెపరెపలాడేటటువంటి జెండా అని అంటామే, ఆ జెండా తాటి చెట్టు. కురు పాండవులకు, పాండవులు వేరు కాదు, వారు కూడా కౌరవులే, 105 సోదరులు. సంపూర్ణమైన కౌరవ వంశానికి కురువృద్ధుడైనటువంటి భీష్మాచార్యుల వారి రథం మీద ఉండే టెక్కం జెండా, ఆ జెండా మీద ఉండేటటువంటి వృక్షం కూడా తాటి చెట్టు, తాళధ్వజుడు. 27 నక్షత్రాలలో అత్యంత పెద్దనైనటువంటి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఆ జ్యేష్ఠ నక్షత్రాన్ని జ్యోతిష శాస్త్రం తాటి రిక్క అని సంబోధిస్తుంది. తృణరాజా వయస్తాళ అంటూ అమరకోశం ఈ తాటి చెట్టుకు 2 పేర్లు వివరిస్తుంది. ఒకటి తృణరాజం, రెండవది తాళం. తలతి ప్రతిష్టతే దృఢమూలత్వాత్ ఇది తాళ, దృఢమూలత్వాత్. తాటి చెట్టు మూలము మొదలు ఎంత దృఢంగా ఉంటుంది అంటే, ఒక పెద్ద ఉప్పెన వచ్చినా, భయంకరమైనటువంటి పెనుతుపాను వచ్చినా, ఎంత పెద్ద గాలి విసరినా ఆ తాటి మూలము చెదరదు, తొణకదు, బెదరదు, దృఢంగా అలాగే నిలిచిన ఉంటుంది. తల ప్రతిష్టాత్ అంటూ మనకు అమరకోశం ఆ దృఢత్వాన్ని సూచిస్తుంది. తెలుగువారిలో ఉన్న లక్షణం కూడా ఇదే. ఏ కష్టం వచ్చినా నవ్వుతూ ఉంటాడు, నవ్వుతూ ఎదుర్కొంటారు. కాబట్టి తెలుగువారికి ఆంధ్ర కల్పవృక్షం తాటి చెట్టు అంటారు వేటూరి వారు. తాటి బెల్లం నేటికి మనం వినియోగించేటటువంటి మధురమైన పదార్థాలలో ఒకటి. ఒక వివాహం అయింది, ఎల్లాలి మెడలో తాళి కట్టడంతో ఆ వివాహం పూర్తి అవుతుంది అంటారు. నేటి కాలంలో బంగారు బిళ్ళలు మనం ధరింపజేస్తున్నాం. పక్క రాష్ట్రమైన తమిళనాడు, ఇతర ప్రాంతాలలో ఒకే బిళ్ళ ధరింపజేస్తారు. అలాగే ఉత్తర భారతదేశంలో కుంకుమ మాత్రమే అలుతుతారు. వివిధములైన ఆచారాలు ఉండగా అసలు ఈ ఆచారాలన్నింటికీ వివాహమైంది అని చెప్పేటటువంటి గుర్తు తాళి, తాటి మట్ట. తాటి ఆకును ఒక్కదానిని ఇలా సేకరించి చిత్రంగా ఒక మడత మడిచి ఆ పైన దారంతో ముడివేసి గళసీమలో అలంకరించినట్లయితే అది తాళి అని మనకు ప్రాచీనులు ప్రత్యేకంగా తెలియజేసేటటువంటి వారు. అలాగే కిష్కింధకాండలో ఈ చెట్టు ప్రస్తావన ఉంది. 40వ సర్గ, 42వ సర్గలో మేరు పర్వత శిఖర సానువులపై ఈ చెట్లు విపరీతంగా పెరిగినట్లుగా సుగ్రీవుడు చెప్పేటటువంటి సందర్భం మనం గమనించవచ్చు. తీగలు, బురగుంజు, తాటి ముంజలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక సామెత కూడా జ్ఞాపకం తెచ్చుకోక తప్పదు. ఈ తాటాకు చప్పుళ్ళకు మేమెవరము బెదరమండి అని కూడా కొందరు చెబుతూ ఉంటారు. తాటాకు చప్పుళ్ళు పూర్వకాలంలో పంటలు పండించే సమయంలో అనేక క్రూర జంతువులు, వరాహాలు, అడవిలో సంచారం చేసేటటువంటి ఆటవిక సంబంధంగా ఉండేటటువంటి భయంకరమైనటువంటి జంతువులు అవి కూడా ఇబ్బందులు కలిగించే సమయంలో తాటాకు చప్పుళ్ళు చేసేటటువంటి వారు. దానితో ఆ జంతువులు మాత్రమే బెదిరిపోయేవి.
మేము అలాంటి వారం కాదు అనేటట్లుగా ఈ తాటాకు చప్పుళ్లకు మేము బెదిరేది లేదండి అని కూడా మన వారు నేటికి తమాషాగా చెబుతూ ఉంటారు. దీపావళి వచ్చింది అంటే తాటి రువ్వ తాటి జువ్వ బాణసంచారంలో ప్రసిద్ధం కదా, మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇలాంటి ఈ తాటి పండ్లు నివేదనకు పనికి రావు. దేవతారాధనలో వినియోగించని పండు, అమృతమయమైనప్పటికీ భగవదర్పణంగా సమర్పించని పండు తాటి పండు. పూర్వం కృష్ణ పరమాత్ముడు చిన్నపిల్లవాడిగా ఉన్న సమయంలో కంసుడు పంపించినటువంటి అనేక రాక్షసులు ఆ కృష్ణుడిని సంహరించే ప్రయత్నం చేశారు. కేశిని శ్వలోమిని ఖజా పోజోపకాశిని బాలారిష్టాల పేరిట ఈ 8 మంది పేర్లు మనం స్మరిస్తూ ఉంటాం. అందులో ఒక రాక్షసుడు, అతడి పేరు ధేనుకాసురుడు. కృష్ణుడు ఈ అసురుడిని గుర్తించి తన పశువుల మందలో చేరి అతను చూచి తనను మట్టుపెట్టే ప్రయత్నం చేసేటటువంటి ఈ ధేనుకాసురుడు ఇతడే అని గ్రహించి ఆ ధేనువు వెనక 2 కాళ్ళు పట్టుకుని గిరగిరా 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 తిప్పి ఆ పక్కనే ఉన్నటువంటి తాటి చెట్టుకు విసరికొట్టి ఆ రాక్షసి ప్రాణాలు తీసిన కారణంగా అతడి దేహంలో ఉండే రక్తపు బిందువులు పడి ఆ తాటి చెట్టుకు తాటి ముంజలు వచ్చాయి, తీగలు వచ్చాయి అనేటటువంటి సంప్రదాయంతో సనాతనులు ఈ తాటి పండ్లను పరమాత్ముడికి నివేదనగా సమర్పించరు. తాటి తీగలు, తాటి ముంజలు వీటిని పరమాత్ముడికి, దైవానికి ప్రీతికరంగా సమర్పించడం తగదు అని ప్రాచీనులు చెప్పేటటువంటి వారు. అలాగే ఏదైనా మంత్రశాస్త్ర సాధన చెయ్యాలి, అది ముఖ్యంగా తంత్ర సంబంధితమైనది అయినప్పుడు తాటాకు చాప వేసుకొని ఆ పైన కూర్చొని మంత్రానుష్ఠానం చేసినట్లయితే ఆ మంత్రం సత్వరమే మనకు ఫలవంతంగా మారుతుంది. ఆ మంత్రం మనకు ఉపకరిస్తుంది. మంత్రాధిష్టాన దైవం అనుగ్రహం లభిస్తుంది మనకు అని కూడా ప్రాచీనులు తంత్ర మార్గంలో ఈ తాటాకు కూర్చునే నిమిత్తమే వినియోగించేటువంటి ఆసనములను విశేషంగా విరివిగా వినియోగించేటటువంటి వారు. తృణరాజం అయిన కారణం చేత దశ విధాలుగా ఉండేటటువంటి గరిక దర్భలలో కూడా ఇది ఒకటి అనేటటువంటి నేపథ్యంలో అత్యవసర పరిస్థితులలో ఎక్కడైతే దర్భ వినియోగించాలో ఆ దర్భ లభించినప్పుడు కూర్చునే నిమిత్తమై ఈ తాటాకును వినియోగించేటటువంటి వారు. అలాగే ఈ తాటాకు విశేషాలలో ఒక ప్రత్యేకమైన ఉపశాఖకు చెందినటువంటి తాటి ఆకులకే సంబంధించిన ఉపశాఖలో ఉండేటటువంటి భూర్జ అనే అటువంటి ఆకులను నీటిలో నానవేసి వాటిని సంస్కరించి సశాస్త్రీయంగా భద్రపరిచి అనంతరం వాటిపైన రామాయణ, భారత, భాగవత, పురాణ, ధర్మశాస్త్ర, జ్యోతిష శాస్త్ర సమస్త గ్రంథాలను తాటాకులపైన లిఖించేటటువంటి వారు అని నేటికి మనం గ్రహించే అంశం కదా. అనాదిగా ఉండే భారతీయ సంస్కృతికి ప్రతీకగా ఉండేటటువంటి ఈ సంప్రదాయాన్ని, సాహిత్యాన్ని, సారస్వతాన్ని నేటికి మనకు అందించేటటువంటి సహాయం చేసిన ఆ చెట్టు తాటి చెట్టు కనుక ఇది ఆంధ్రుల కల్పవృక్షం. తాటి చెట్టు కింద తాటి వృక్షఛాయలో దైవోపహతుడు మాత్రమే శయనిస్తాడు అంటూ భర్తృహరి నీతి శతకంలో తెలియజేసి ఉన్నాడు. అటువంటి తాటి చెట్టును మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. తాటి పండ్లు దేవతా సంబంధితంగా నైవేద్యం ఉపయోగపడనప్పటికీ ఆరోగ్యానికి అత్యద్భుతంగా ఉపకరిస్తాయి కనుక ఆరోగ్య రక్షణ కోరేవారంతా తాటి చెట్లను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం.